అసలే మలుపులు, ఆపై గోతులు. అలాంటి ఇరుకు రోడ్డుపై వాహనం వేగంగా వెళ్తే అంతే సంగతి. చేవెళ్ల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాద ఘటనకు ఇవే ప్రధాన కారణాలు. పేరుకే ప్రధాన రహదారి, కానీ కుగ్రామంలో ఉన్న రహదారుల కంటే దారుణంగా చేవెళ్ల మీదుగా వెళ్లే బీజాపూర్ హైదరాబాద్ రోడ్డు ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగింది కాబట్టి అందరూ ఇటు చూస్తున్నారు, కానీ నిత్యం ఇక్కడ యాక్సిడెంట్స్ చూస్తూనే ఉంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమిస్తారు. హైదరాబాద్ బీజాపూర్ హైవే చెప్పుకోవడానికి పేరు పెద్దగానే ఉంది, కానీ రోడ్డు చూస్తే చాలా చిన్నగా ఉంది, గతుకులమయంగా ఉంది. ఈ రోడ్డు రోజు రక్తసిక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకోవచ్చు, ఈ రోడ్డు మూలమలుపులు కూడా అనేకం ఉన్నాయి, అదేవిధంగా గతుకులమయంగా మారిన రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్డు వెంబడి వెళ్ళాలంటే వాహనదారులు కూడా జంకాల్సిన పరిస్థితి ఉంది. ఓఆర్ఆర్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ పోలీస్ అకాడమీ నుంచి మొదలుకుంటే మన్నెగూడ వరకు దాదాపు 45 కిలోమీటర్ల వరకు రోడ్డుపై వాహనాలు ముందుకు కదలని పరిస్థితి, ఓవర్టేక్ చేయలేని పరిస్థితి. వాహనదారుడు అష్ట కష్టాలు పడాల్సిందే ఈ రోడ్డు వెంబడి వెళ్ళాలంటే. ప్రతినిత్యం ఇక్కడ నుంచి వేలాది వాహనాలు తరలి వెళ్తుంటాయి, కానీ రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నా అధికారులు మాత్రం, పాలకులు మాత్రం స్పందించట్లేదని చెప్పి స్థానికులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం మీర్జాపూర్ గేట్ దగ్గర ప్రమాదం జరిగిన సంఘటన స్థలంలో ఉన్నాము. చూసుకోవచ్చు, మూల మలుపు ఉంది, ఆపై గతుకులమయంగా ఉన్న రోడ్డు ఉంది. ఈ కారణంగానే రోడ్డు ప్రమాదాలు జరిగినట్టు తెలుస్తుంది. ఈ రోడ్డు వెంబడి ప్రతినిత్యం వెళ్ళే వాహనదారులు కూడా మనతో పాటు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఈ రోడ్డు ప్రమాదం గురించి ఏం చెప్తారు సార్? యాక్చువల్లీ ఈ రోడ్డు గురించి మనం చూడాలి, చెప్పాలంటే కనీసం మేము ఒక 15 ఇయర్స్ 20 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాలి సార్. ఈ రోడ్డు శాంక్షన్ అయ్యి అప్పుడు 20 ఇయర్స్ అయిపోయింది. ఈ రోడ్డు 4 లైన్ శాంక్షన్ అయ్యి, కానీ ఇంతవరకు 2 లేన్సే ఉన్నది. కానీ ఈ యాక్సిడెంట్ అయితే ఒక పెద్ద యాక్సిడెంట్ ఉన్నది కాబట్టి ఇప్పుడు అందరు ఇక్కడ జమ అయ్యిండ్రు, చూస్తున్నారు. కానీ మేము వారంలో 3 సార్లు ఈ రోడ్డు మీద తిరుగుతాం సార్. మాది తాండూరు, మేము తాండూరు నుంచి హైదరాబాద్ కనీసం వారంలో 3 సార్లు పోతాము. కనీసం డైలీ ఒక యాక్సిడెంట్ కంపల్సరీ మేము చూస్తాం సార్. తగినట్టు జాగ్రత్తలు చేపట్టాలి. ఇది 3-4 రోజులు కాకుండా దీన్ని ఒక గుణపాఠంగా తీసుకొని ఒకటి తీసుకుంటే రాబోయే రోజులు ఇలా తగ్గుతాయి. అట్లా కాకుండా హడావిడి చేసి ఒక 4-5 రోజులు చేసి మళ్ళీ చేస్తే మళ్ళీ మామూలే. సో ఏదైనా కామన్ పీపుల్ సఫర్ అవుతున్నారు. చూసుకోవచ్చు, కిలోమీటర్కు 100 గుంతలు, ఆపై 5-6 మలుపులు. దీంతో ప్రమాదాలు జరగవా మరి అంటూ ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా మనం చూసుకోవచ్చు, ఈ సంఘటనతో అయినా ప్రభుత్వం మేలుకోవాలి అని చెప్పి స్థానికులైతే కోరుతున్నారు.